దేవుని పేరిట అందరికీ వందనములు. ఈరోజు వాక్య ధ్యానముగా నిర్గమాకాండం చదువుతున్నప్పుడు దేవుడు విధమైన తెగుళ్లను, ఇబ్బందులను ఐగుప్తుల మీద కలుగు చేసినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు నాకు ఆశ్చర్యంగా అనిపించాయి. అవి మీతో పంచుకుందామని ఆశపడుతున్నాను. దేవుడు ఈ యొక్క మీతో ఈరోజు మాట్లాడతానని నాతో మాట్లాడిన విషయాలే మీతో నేను పంచుకుంటున్నాను. అయితే ఇక్కడ మొదటిగా మోషే గారు అద్భుతాలు చేసినప్పుడు రాజు దగ్గర కొంతమంది మెజిషియన్స్ ఉంటారన్నమాట, మ్యాజిక్ చేసేవాళ్ళు. వాళ్ళని పిలిపించి మోషే గారు కర్ర వేసినప్పుడు వారు కూడా కర్ర వేస్తారు. అంటే మోషే గారు ఏం చేస్తే అది వీళ్ళు చేయగలుగుతారు అన్నమాట. తర్వాత 8:8లో కప్పలను తీసుకొచ్చినప్పుడు దేవుడు, అంతకుముందు కూడా దేవుడు కొన్ని తెగుళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మీదకి, ఆ తెగుళ్ళు ఏదైతే మోషే గారు దేవుడి ద్వారా చేస్తాడో అదే విధంగా వీళ్ళు కూడా తెగుళ్ళు తీసుకొస్తారు. ఎవరు? ఫరో దగ్గర ఉన్న మాంత్రికులు. కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, మోషే గారు చేసినట్టు చేయగలుగుతున్నారే కానీ మోషే గారు తీసుకొచ్చిన దాన్ని వాళ్ళు తీసేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే గారు కప్పలు తీసుకొచ్చారు, వీళ్ళు కప్పలను తీసేయలేకపోతున్నారు. అది ఆశ్చర్యంగా అనిపించింది. వీళ్ళు కప్పల్ని సృష్టించగలుగుతున్నారు కానీ కప్పల్ని తీసేయలేకపోతున్నారు. మళ్ళీ ఇంకో ఫర్దర్కి వెళ్తుంది. ఆ తర్వాత పేళ్ళు, నుసుములు ఇవి వచ్చినప్పుడు, ఈగలు ఇవి వచ్చినప్పుడు వారు ఆఖరికి మోషే గారు సృష్టించినట్టు వాటిని సృష్టించలేకపోతారు. మోషే గారు ఆ తెగుల్ని తెప్పించిన విధంగా వాళ్ళు తెప్పించలేకపోతారు. అంటే ఇక్కడ దేవుడు అనే అతనికి యొక్క నిర్వచనం ఏంటంటే, అతనికి అసాధ్యమైనది ఏమీ లేదని, అతను ఉన్న వాటిని లేని వాటిని ఉన్న వాటిని చేయగలడని మనకు అర్థమవుతుంది. అలాగే దేవుడు ఎంత శక్తివంతుడో అర్థమవుతుంది. అలాగే యోబు గ్రంథంలో 5:18లో చెప్పినట్లు, గాయము చేయవాడు ఆయనే, దానిని కట్టువాడు ఆయనే అంట. సో చేయగలడు, కట్టగలడు. సో ఇక్కడ ఏమవుతుందంటే మ్యాజిక్ వర్సెస్ మిరకిల్ అనమాట. మాంత్రికులు చేసేదేమో మ్యాజిక్, మంత్రాలు చేస్తున్నారు, అన్నిసార్లు అవి పనిచేయవు. మిరకిల్స్ ఖచ్చితంగా ప్రతిసారి దేవుడు చేయగల సమర్థుడై ఉన్నాడు. అలాగే మ్యాజిక్స్ అనేవి కొన్ని విషయాల్లోనే కొంత మటుకు చేయగలుగుతారు కానీ మిరకిల్స్ అనేవి ఎంతో పాడైపోయింది, ఇంకా చావు బతుకులో ఉంది, లేదా చనిపోయడానికి తర్వాత కూడా తిరిగి లేపగలుగుతుంది మిరకిల్ అనేది. సో మ్యాజిక్కి మిరకిల్ అది డిఫరెన్స్. మ్యాజిక్ అనేది అప్పటికప్పుడు జరుగుతుంది, తర్వాత జరగవచ్చు, జరగకపోవచ్చు. మిరకిల్ అనేది ఒకసారి జరిగితే అది మాత్రం తరతరాలు అలా ఉండిపోతుంది. మిరకిల్ అనేది నిజమైనది, దేవుడి నుంచి వచ్చింది. మ్యాజిక్ అనేది మనుషులు ఏదో ఒకసారి ట్రై చేసి చేసుకోగలిగింది. మ్యాజిక్ అనేది ఒక ప్లేస్లోనే పనిచేస్తుంది. మిరకిల్ అనేది ఏ ప్లేస్లోకి వెళ్ళినా, ఏ స్థలంలో అయినా పనిచేయగలిగింది మిరకిల్. అది ఎల్లప్పుడు పనిచేయగలిగింది మిరకిల్. సో కాబట్టి దేవుడు అంటే ఏంటి అనే దానికి మనకి ఇక్కడ అర్థమవుతుంది. నాకు అదే అర్థం కాలేదు. వీళ్ళు నిజమే, కరెక్టే. ఫరో కూడా చూడండి, అసలు ఎంత అజ్ఞానంగా ఉన్నాడు ఫరో కూడా. మోషే గారు తెగులు తెప్పించాడు. ఆ మోషే గారు తెప్పించిన తెగుళ్ళు, ఇబ్బందుల్ని తీసేయడానికి మాంత్రికులను వాడాలి కానీ మాంత్రికులు మళ్ళీ మోషే గారు చేసిన మాంత్రికులు కూడా చేస్తే ఏం ఉపయోగం ఫరో గారికి? ఫరో ఎందుకు ఆలోచించలేపాడు ఈ చిన్న విషయము? నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? సొల్యూషన్. వచ్చిన కప్పలు వెళ్ళిపోవాలి, అంతేకాని మోషే గారు కప్పలు చేశారు కాబట్టి మోషే గారిని పరీక్షించుకుంటూ చూడాలని చెప్పేసి మా వాళ్ళు కూడా కప్పలు తెప్పిస్తారేమని చెప్పి ట్రై చేశారనమాట. కానీ ఫరో గారు అదే ప్లేస్లో మోషే గారు కప్పలు తీసుకొచ్చాడు. వచ్చిన కప్పలు నిలగొట్టండి మీ ద్వారా అని చెప్పేసి మాంత్రికుల చేత చేపించాడేమో, కుదరలేదు. సో కాబట్టి మిరకిల్కి, మ్యాజిక్కి తేడా తెలుసుకోవాలి. చాలామంది క్వశ్చన్ అడుగుతారు, ఏందన్నా కొంతమంది కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన దేవుడు కాకుండా వేరే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అంటారు. కొన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏదో కలిగింది, ప్రెగ్నెన్సీ వచ్చింది అంటారు. మన క్రైస్తవుడికి ఏమైనా చర్చికి వచ్చినా లేకపోతే మీటింగ్స్లో కానీ దేవుడు ప్రార్థన చేస్తే మిరకిలే కాదు, కానీ వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిన దగ్గర కూడా మిరకిల్స్ జరుగుతున్నాయి కదా అన్నప్పుడు వారికి ఇదే సమాధానం. అది మ్యాజిక్. అది కొంత మట్టుకే జరిగేది. అది ప్రతిసారి అందరి కేసులో జరిగేది కాదు. అది తరతరాలు ఉండిపోయేది కాదు. అప్పటికప్పుడు జరిగిపోయేది. అది అప్పుడు జరగవచ్చు, తర్వాత మళ్ళీ పట్టిన దెయ్యం మళ్ళీ తిరిగి రావచ్చు.
సో కాబట్టి మ్యాజిక్కి మిరకిల్కి ఇదే తేడా. సో మీది మిరకిల్. అలాగే ఇంకొకటి అడుగుతారు చాలామంది నాన్ క్రిస్టియన్స్, ఎక్కువ శాతం క్రిస్టియన్ని అంటే యేసు ప్రభు దేవుడు వీళ్ళంతా పెద్ద స్టోరీ, ఇదంతా ఇది నిజం కాదని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏంటంటే మరి ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని అనవసరంగా సముద్రం దాటారు. సముద్రం దాటాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ల్యాండ్ రూట్ ఉంది కదా, ల్యాండ్ రూట్లో నుంచి రావచ్చు కదా, ల్యాండ్ ఉంది కదా, ల్యాండ్ మీద నుంచి రావచ్చు కదా అన్నప్పుడు ఇక్కడ దాని నిమిత్తమే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ బైబిల్ ఇస్తుంది. 13వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే 13-17లో చూస్తే, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరిగిపోదురేమో అనుకొని, అంటే ఈ ప్రజలు ఇప్పుడు ఇటు వెళ్తున్నారు, వేరే ప్లేస్ నుంచి ఆ ప్లేస్ నుంచి ల్యాండ్ మీద నుంచి వెళ్తున్నారు, అక్కడ వేరే రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం చూసినప్పుడు వాళ్ళు వీళ్ళ మీదకి యుద్ధం వచ్చినప్పుడు భయపడిపోయి, అమ్మ మీ యుద్ధం చేయము, యుద్ధంలో చచ్చిపోతున్నాము అని భయపడి, ఎందుకంటే వాళ్ళు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారంటే వాళ్ళకి యుద్ధ నైపుణ్యత ఉంటుంది అంటారా? వాళ్ళకి అసలు జనరేషన్లో వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు ఎప్పుడు యుద్ధం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడ యుద్ధానికి తీసుకునే వాళ్ళు కాదు. వాళ్ళ పని పొద్దున్న లేచిన సాయంత్రం దాకా ఇటుకలు చేయడం, శ్రమ చేయడం, బానిసలుగా బతుకుండడమే. అలాంటి వారికి మరి యుద్ధం అనేది చూడంగానే పిరికివారు కాబట్టి భయపడిపోతారు, వీరికి అలవాటు లేదు కాబట్టి భయపడిపోతారని దేవుడు తెలివిగానే చేశాడు. చూడండి, దేవుడు ఏమి పిచ్చోడేం కాదు. చాలామంది బయట వాళ్ళు కానీ లేదా క్రిస్టియన్స్ కూడా కొంతమంది దేవుడిని చాలా ఈజీగా తీసిపడేస్తాడు బైబుల్ని. కానీ దేవుడు చాలా జ్ఞాని, అందరికన్నా జ్ఞాని. మన జ్ఞానం ఇక్కడ వెరితనం అంట, కానీ ఆయన జ్ఞానం నిజమైన జ్ఞానం తెలుసా? చూడండి ఎంత ఆలోచిస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు దేవుడు మరి ఆ యొక్క ల్యాండ్ మార్గముగా భూమి మీద నుంచి పోనీయకుంటే సముద్రం వైపు ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? అయ్యో దేవుడికి తెలియదు, దేవుడికి మ్యాప్ తెలియదు, దేవుడికి ఏం మ్యాప్ తెలియదు, భూమి మ్యాప్ తెలియదు అంటున్నారు. భూమిని సృష్టించింది ఆయన, సముద్రాన్ని సృష్టించింది ఆయన, ఆయనకు తెలీదా మ్యాపు? ఇక్కడ క్లియర్గా చెప్పబడింది. ఒకవేళ ల్యాండ్ మీద నుంచి కనుక వెళ్తే అక్కడ రాజ్యాలు యుద్ధానికి వస్తారు కాబట్టి వీళ్ళ మీద, ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్కువ సమూహంగా ఉన్నారు కాబట్టి, నాకు తెలిసి వీళ్ళ లెక్క 6 లక్షల ఎంత కాలు బలం ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క కాలు బలాన్ని చూసినప్పుడు వేరే రాజులు మరి భయపడి వీళ్ళ మీద యుద్ధం వస్తారు కాబట్టి వీళ్ళు ఇప్పుడే స్లేవ్స్గా బతికిన వాళ్ళు ఎంత వీక్గా ఉంటారు. ఇంకొకటి రెండోది యుద్ధం అనేది వీళ్ళకి అసలు తెలియదు, అలాంటిది వీళ్ళు భయపడతారని చెప్పి దేవుడు అందుకే అయితే ఏం చేశాడు దేవుడు 18వ అధ్యాయంలో, అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రము అరణ్య మార్గంలో నడిపించెను. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. సో కాబట్టి దేవుడు ఆ యొక్క ప్రదేశం ఈ యొక్క సముద్రం వైపు నుంచి నడిపిస్తూ మరి యుద్ధ ప్రాతిపదికన అంటే ఫాస్ట్గా ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై, సో యుద్ధం కూడా చేయాలేమో అన్నట్టుగా కొంచెం అనుకున్నారు, కానీ దేవుడు ముందే ఎరుగు ఏంటి వీళ్ళు యుద్ధము మరి ఇప్పుడిప్పుడే వచ్చేటట్టు వీళ్ళకి ఇప్పుడే యుద్ధాలు చూపిస్తే మళ్ళీ పారిపోతారు, తిరిగి మళ్ళీ ఫరో దగ్గరికి వచ్చేస్తారని దేవుడిగా గుర్తెరిగి ఆ విధంగా దేవుడు మరి వీళ్ళని వేరే మార్గం నుంచి తీసుకురావడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, గాడ్ డజంట్ సీ ద నియరెస్ట్ వే. దేవుడు దగ్గరగా ఉన్న దారి చూడడు. మన జీవితంలో కూడా దగ్గరగా ఉన్న దారి దేవుడు మనకు చూపించకపోవచ్చు. అరే ఏంటిది యేసయ్యా, ఈ ఒక్క ఎగ్జామే కదా, ఈ ఒక్క ఎగ్జామ్ నేను పాస్ అవుతే నాకు జాబ్ వచ్చేది కదా, అరే రేపు రిజల్ట్స్ వస్తాయనగా ఈరోజు క్యాన్సిల్ చేశారు ఎగ్జామ్ని, రేపు జాబ్ ఇస్తారనగా ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది ఎగ్జాము. నియరెస్ట్ మార్గం అనమాట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఐ డోంట్ చూస్ ద నియరెస్ట్ మార్గం, ఐ చూస్ ద బెస్ట్. నీకు ఏది మంచి మార్గం, నీకు ఏది ఏ మార్గంలో నువ్వు పోతే నీకు బెస్టో, ఏ టైంలో నీకు అది ఇస్తే బెస్టో, ఏ టైంలో నీకు ఇస్తే బెస్టో, ఏ మార్గం ద్వారా నీకు ఇస్తే బెస్టో, ఎప్పుడు నీకు ఇస్తే బెస్టో అప్పుడు ఇస్తాడు దేవుడు. అంతేగాని నీకు అవసరమైనప్పుడు లేకపోతే నీకు ఏది సమీపంగా ఉంటే దాన్ని ఇచ్చేసే దేవుడు కాదు, నీకు ఏది బెస్టో ఇచ్చే దేవుడు అనమాట. సో వీళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలను కూడా వీళ్ళు యుద్ధం చేయాలి, ఇప్పుడే అలసిపోయి ఉన్నారు, ఆల్రెడీ స్లేవ్స్గా బతికి చాలా వీక్గా ఉన్నారు. మరి వీళ్ళు యుద్ధం చూసి మళ్ళీ తిరిగి పిరుకోలే వెనక పారిపోతారు కాబట్టి అని చెప్పి దేవుడు నియరెస్ట్ మార్గం కాకుండా ద బెస్ట్ మార్గమైన సముద్రము అరణ్యం నుంచి దేవుడు తీసుకొచ్చాడు. ఏం చెప్పాలంటే సముద్రము సో బెస్ట్ మార్గం, కొన్నిసార్లు ద ప్రాబ్లమేటిక్ మార్గం కూడా ఉండొచ్చు, అది ఇబ్బందులతో కూడుకుంది అయింది. కానీ బెస్ట్ మార్గము దేవుడు కనుక మనతో తోడుగా ఉన్నట్లయితే అక్కడ రాయబడి ఉంది,
దూతల సమూహము ఇజ్రాయెల్ కన్నా ముందు బయలుదేరి వెళ్ళిందంట. కాబట్టి ఎర్ర సముద్రానికి వెళ్ళినా, అరణ్యంలో అక్కడున్న యొక్క ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళినా కానీ అందరికన్నా ముందు ఎవరున్నారు? వీళ్ళ ముందు. అందుకే ఎప్పుడూ ఎక్కడనూ ఇజ్రాయెల్ మీద ఏదో వేరే యానిమల్ వచ్చి చంపిందని, ఎలుగుబంటి వచ్చి చంపిందని, సింహం వచ్చి చంపిందని ఎక్కడ బైబిల్లో రాసలేదు. ఎందుకంటే అది జరగదు. ఎందుకంటే దేవుడు వారిని మార్గం నుంచి తీసుకొచ్చిందే ప్రశాంతంగా తీసుకెళ్ళాలని వీళ్ళని. కొన్ని రోజులన్నా వీళ్ళకి కొంచెం యొక్క బానిసత్వం మైండ్ నుంచి బయటకు వచ్చి కొంచెం ఫైటింగ్ మైండ్ అనేది వీళ్ళకి వచ్చిందాక వీళ్ళకి మరి కొంచెం బలమైన ఆహారం తిని బలంగా తయారైన వరకన్నా కానీ యుద్ధాలు ఉండకూడదు వీళ్ళకి అని చెప్పేసి దేవుడు. సో ఇక్కడ బెస్ట్ మార్గం అనేది దేవుడు మనకి ఇస్తాడు. అది నియరెస్ట్ మార్గం కాకపోవచ్చు కానీ బెస్ట్ ఇస్తాడు. అది మనం అనుకున్న సమయానికి అందకపోవచ్చు కానీ ద బెస్ట్ టైంలో దేవుడు ఏ టైంలో ఇస్తే మంచిదో ఆ టైంలో ఇస్తాడు. కాబట్టి దేవుని టైం కొరకు వేచి ఉందాం. దేవుని యొక్క ప్రణాళిక కొరకు వేచి ఉందాం. ఎప్పుడైనా దేవుని యొక్క ప్రణాళిక ద బెస్ట్ ఉంటుంది. అలాగే అది నెరవేర్చే సమయము కూడా ద బెస్ట్ టైంలో దేవుడు ఇస్తాడు. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక.